హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారు. ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరొకసారి రైతుల ఖాతాల్లోకి 25,000 రూపాయలు అయితే వేస్తున్నారు. ఇక 25,000 రూపాయలు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. వీడియోని ముందుగా లైక్ చేయండి, తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోని షేర్ చేయండి. చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోని కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్దాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారు. ఇప్పటికే రైతు బంధుకు సంబంధించి పెండింగ్ డబ్బులు విడుదల చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రైతులకైతే ఈరోజు మరికొన్ని జిల్లాల వారికి మనకు 25,000 రూపాయలు అయితే జమ చేస్తున్నారు. ఇక గతంలో ఎవరికైతే రైతు బంధు డబ్బులు పడలేదో, అంటే బ్యాంక్ ఖాతాలో ప్రాబ్లం ఉండి ఎవరికైతే డబ్బులు జమ కాలేదో అటువంటి వారందరికీ కూడా మరొకసారి రైతు బంధు కింద 25,000 రూపాయలు అయితే వేస్తున్నారు. అలాగే ఈ రైతు బంధుతో పాటు పంట నష్టపరిహారానికి సంబంధించి కూడా ఎకరానికి 10,000 రూపాయలు వేస్తున్నారు. ఇక తడిసిన అట్లను అయితే కొంటూ ఉన్నారు. ఇక తడిసిన అట్లను మొత్తం కళ్ళాల్లోనే మనకు అధికారులు వచ్చి కళ్ళాల దగ్గరికి మనకు 500 రూపాయల బోనస్తో మనకు అట్లను అయితే కొంటున్నారు. అందరూ కూడా ఈ ధాన్యాన్ని కూడా అమ్ముకోవచ్చు, ప్రభుత్వానికి నేరుగా అమ్ముకోవచ్చు. తడిసిన ధాన్యం కానీ బూజు పట్టిన ధాన్యం కానీ ఏదైనా కానీ ప్రభుత్వం అయితే తీసుకుంటుంది. అంతేకాకుండా రైతులందరికీ కూడా మనకు ఎకరానికి 10,000 రూపాయల చొప్పున పంట నష్ట పరిహారము, రైతు బంధు పెండింగ్ డబ్బులు ఎకరానికి 5,000 రూపాయల చొప్పున 5 ఎకరాల వరకు 25,000 రూపాయలు అయితే పడుతున్నాయి. ఒకసారి మీరు బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకునే డబ్బులు అయితే తీసుకోండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి.